తుమ్మేపుడంలో బాలు బాలికల మధ్య నిష్పత్తి ఎంత అని మన ఆప్షన్స్ ఇచ్చింది 5:3, 3:2, 4:3, 9 ఇచ్చింది. మొత్తం సంఖ్య ఎంత 91. ఇప్పుడు మనకి ఎట్లా కావాలి అంటే ఈ రేషియోలో ఉన్న సంఖ్యల మొత్తం అనేది 91 నిశ్శేషంగా భాగించాలి. 5+3 ఎంత అయితే 8 అయితే 8 దీన్ని భాగిస్తుందా భాగించలేదు. 3+2 5 భాగిస్తుందా భాగించలేదు. 4+3 అంటే 7 అవుతుంది. 13 అంటే 4+3 91/7 13 అంటే నిశ్శేషంగా భాగించాలి కాబట్టి బాలుడు బాలికల మధ్య నిష్పత్తి 91 అవుతుంది. 4:3 అవుతుంది. నెక్స్ట్ ఒక తరగతిలో విద్యార్థులు అంటే బాలుడు బాలికల నిష్పత్తి 7:6 ఇచ్చింది కదా. అయినా తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అనేది దీనికి రివర్స్ అన్నమాట. ఇప్పుడు 7:6 ఇచ్చింది. మొత్తం విద్యార్థుల సంఖ్య అనుకోమని అనుకోండి. అంటే ఆప్షన్ ఇచ్చింది 75, 85, 90, 65. అంటే నేను ఏం చెప్పినా మొత్తం సంఖ్య ఈ నిష్పత్తిలోని సంఖ్యల మొత్తం నిశ్శేషంగా భావించాలి. ఇప్పుడు మొత్తం సంఖ్య ఎగ్జాంపుల్ 75 తీసుకున్నాం. 7 ఉంటే సాధించే కానీ 13 అవుతుంది. 13 అనేది 75 భాగిస్తుందా భావించాలి. సో క్యాన్సర్. నెక్స్ట్ 85 ఉంది. 85 13 భాగిస్తుందా భావించాలి. క్యాన్సర్. నెక్స్ట్ 93 ఉంది. భాగిస్తుందా భావించాలి. 65 ఉంది. 65/7 13 లెక్క 13/5. సో ఆన్సర్ ఏమవుతుంది 65. నెక్స్ట్ ఒక బాలుడు కిరాణం షాప్ నుండి వస్తుండగా 12 కోడిగుడ్లు తెస్తూ మార్గ మధ్యలో జారిపడ్డాడు. అయినా పగలని గుడ్ల నిష్పత్తి ఎంత అని అడిగింది. వాడు ఏం చేసినట్ట డజన్ తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు పగిలే గుడ్లు పగలని గుడ్లు అంటే పగిలే గుడ్లు ప్లస్ పగలని గుడ్లు ఈక్వల్ ఎంత 12. అంటే ఈ నిష్పత్తిలోనే అంకెల మొత్తం అనేది ఈ డజన్ 12 నుండి నిశ్శేషంగా భావించాలి. ఎగ్జాంపుల్ 3:1 ఉంది. ఫస్ట్ ఆప్షన్ 3:1 ఎంత 3+4 అనేది 12 భాగిస్తా ఓకే ఇది భాగిస్తుంది. నెక్స్ట్ రిమైన్ చేయదు. 4+1 5 భాగిస్తుందా భాగించదు. సో క్యాన్సర్. 3+2 5 భాగిస్తుందా భాగించదు. క్యాన్సర్. 4+3 అంటే ఆన్సర్ ఏమైతే అర్థమైతే 3:1. కొన్నిసార్లు ఫస్ట్ ఆప్షన్ చూసిన తర్వాత చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బాక్స్ లో 15 మట్టి పలకలు కలవు. ఒక బాక్స్ లో 15 మట్టి పలకలు ఉన్నాయి. ఆ బాక్స్ నేలపై జారిపడగా పగిలే పలకల మధ్య నిష్పత్తి కానిది ఎంత నిష్పత్తి కానిది అని అడుగుతున్నాడు. ఇట్లున్నప్పుడు మనం మొత్తం 15 మట్టి పలకలు అన్నాడు. ఈ 15 అన్నది ఈ నిష్పత్తిలో నా సంఖ్య మొత్తంతో భావించబడదా చూస్తాం. 8+7 15 భాగిస్తుంది. ఓకే 4+1 5 అంటే 15 5 భాగిస్తుంది. ఓకే 3+2 5 15 5 భాగిస్తుంది. ఓకే 4+3 7 అంటే 15 7 7 భాగిస్తుంది భాగించవచ్చు. సో ఆన్సర్ ఇది. అంటే ఇవన్నీ భాగిస్తుంది. పలికల మధ్య నిష్పత్తి కానిది అయింది కాబట్టి ఆన్సర్ ఏమైతుంది 4:3 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ మోడల్ కదా 6, 5, 15, 13 అనుపాతంలో ఉండాలంటే ప్రతి సంఖ్యకి కలపాల్సిన కనిష్ట సంఖ్య ఎంత అని ఎంత నెంబర్స్ ఇచ్చిండు 6, 5, 15 అదే అనుపాతం అంటే ఏంటి అని అంత్యముల లబ్ధం ఈక్వల్ మధ్యముల లబ్ధం. ఓకేనా. ఇప్పుడు అనుపాతంలో ఉన్న కనిష్ట సంఖ్య ఎంత అని అంటే సపోజ్ 5 ఏమంటారు కలపాల్సిన సంఖ్య ఎక్స్ అనుకుంది. కలిపే సంఖ్య జనరల్ కదా ఎక్స్ అనుకుంది. అంటే 5+x ఇంటూ 15+x ఈక్వల్ టు 13+6+x ఇంటూ 13+x. ఓకే. ఇప్పుడు 15 ప్లస్ 5x ప్లస్ 15x ప్లస్ x² ఇప్పుడు 78 ప్లస్ 6x ప్లస్ 13x 19x ప్లస్ x² క్యాన్సిల్ దేన్ని క్యారెక్టర్ చూసుకొని 5+15 20x 19x అంటే ఇది డిస్కస్ x సింగిల్ x 78 మైనస్ 5 ఎంత 3 అంటే ఆన్సర్. ఈ 6, 5, 10, 11 అనుపాతంలో ఉన్నది పెద్ద సంఖ్య కలపాల్సిన కనిష్ట సంఖ్య 3. ఇది మన ఏమంటే జరుగుతుంది శాస్త్రం. ఇప్పుడు 5, 15 ఉంది కదా ఒకటి కలుపుతారు. ఒకటి కలిపితే 5 ఒకటి కలిపితే 6 అవుతుంది. 15 ఒకటి కలిపితే 16 అవుతుంది. 16లో చివరి సంఖ్య 6. 6 ఎంత అవుతుందండి చివరి సంఖ్య ఓన్లీ మన ముఖ్యంగా చివరి సంఖ్య 6 36 అంటే 6 అవుతుంది. ఇప్పుడు
అంతేం అయిపోయింది, అంతేం తీసుకున్నాం. 6కి 1 కలిపితే ఎంత? 1 కలిపితే ఫస్ట్ 4కు 1 కలిపితే 7 ప్లస్ 11 1 కలిపితే 4. 7 ఇంటూ 14 అంటే చివరి సంఖ్య 4 అంటే దీనికి 8. సో 1 కలిపితే ఆన్సర్ 6. ఇప్పుడు 2 కలుపుతాం. 2 కలిపితే 5 + 2 ఎంత అవుతుంది? 7 అవుతుంది. 7 15 + 2 17 అంటే 17లో లాస్ట్ 7. సో 7 49 9 అవుతుంది. ఇప్పుడు 6 2 కలిపితే 8 అవుతుంది. 13 2 కలిపితే 15 అవుతుంది అంటే 5. 8 వేస్తున్నా అంటే ఈ 2 కలిసిన యాడ్ అయితే కాదు. ఈ 2 సంఖ్యలు ఈక్వల్ కావాలి. నెక్స్ట్ 3 కలిపిన 3 కలిపితే ఏమవుతుందండి? 5 + 3 8 అవుతుంది. 15 + 3 18 అవుతుంది. 8 8 64 అవుతుంది లాస్ట్. ఇప్పుడు 3 కలిపితే 6 + 3 9 అవుతుంది. 13 + 3 ఎంత? 16 అవుతుంది. 9 అని 50 చూస్తున్నాం. ఇప్పుడు ఈ చివరి సంఖ్య కలిసింది కాబట్టి ఆన్సర్ 3. అంటే ఈ 4 సంఖ్యలు అనుపాతంలో ఉన్నాయి. 9 11 12 15 అనుపాతంలో ఉందంటే ప్రతి సంఖ్య ఉంది తీసివేయాల్సిన కనిష్ట సంఖ్య. ఎందుకంటే మేము యాడ్ చేయాల్సింది తీసివేయాల్సిన కనిష్ట సంఖ్య. సో ఫస్ట్ 1 తీసివేస్తే అనుపాతంలో ఉండాలంటే అంత్యములు అర్థం కూడా మధ్యములు అర్థం. 1 తీసేస్తే లేదండి 10 అవుతుంది. 10 12 దగ్గర 1 తీసేస్తే 13. చివరి సంఖ్య 1 అంటే 0 చివరి సంఖ్య. అంత్యం ఏమిటంటే 9 దగ్గర 8, 15 దగ్గర 14 అంటే 2. సో 1 తీసివేస్తే 2 ఈక్వల్ కాలేదు. సో ఇది రాదు. సో 2 తీసివేస్తే తీసేస్తే 11 దగ్గర 2 పోతే 9 ఇంటూ 12 దగ్గర 2 పోతే 10 అంటే 0 0. 9 దగ్గర 2 పోతే 7, 15 దగ్గర 2 పోతే 13 అంటే 3 7 ముందు వెళ్తుంది. సో 2 తీసివేసిన కాదు. సపోజ్ 3 తీసివేద్దాం. 11 దగ్గర 3 పోతే 8, 12 దగ్గర 3 పోతే 9 అంటే 9 అంటే 2 చివరి సంఖ్య. 9 దగ్గర 3 పోతే 6, 15 దగ్గర 3 పోతే 12 అంటే చిన్న సంఖ్య 2, 6 12. సో ఈ 2 క్యారెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమైంది? 60 3 అవుతుంది. ఈ 9 11 12 15 అనుపాతంలో ఉంటే ప్రతి సంఖ్య నుండి తీసివేసిన కనిష్ట సంఖ్య ఏమిటి? 3. మోడల్ 12 తెలుపుదాం. ఒక ఆఫీస్లో ఆఫీసర్ గుమస్తా జీతాల మధ్య నిష్పత్తి 10:7. ఆఫీసర్ జీతం గుమాస్తా జీతం కంటే 840 రూపాయలు ఎక్కువ అయినా వారి జీతాలు అనుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి జీతాల నిష్పత్తి ఇచ్చిండు, ఆ జీతంలో తేడా ఇచ్చిండు. ఈ నిష్పత్తిలో తేడా ఎంత? 10 - 7 3. అంటే ఈ 3 భాగాలు అనేది ఎంత సమానం? 840కి సమానం. అయినా ఇప్పుడు వారి జీతం అన్నాడు. వారి జీతం ఆఫీసర్ జీతం 10 భాగాలు, గుమాస్తా జీతం 7 భాగాలు అంటే 10 భాగాలు. ఆఫీసర్ కావాలంటే 10 భాగాలు ఎంత అంటే 10/3 ఇంటూ 840 అంటే 3 భాగాలు 3 అంటే ఆఫీసర్ జీతం 2500 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు గుమాస్తా జీతం ఎంత అవుతుందండి? 7 రాస్తారు అంటే 7/3 ఇంటూ 840 అంటే ఏమవుతుంది? 3 2 8 0 9 56 7 14 1960. నెక్స్ట్ కళాశాల ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల మధ్య ఓటింగ్ నిష్పత్తి 13:19 అయినా గెలిచిన అభ్యర్థి ఓడిన వాటి కన్నా 312 ఓట్లు ఎక్కువ మెజారిటీ వచ్చిన ఓడిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు అడుగుతుంది. ఎన్నికలు అయినా ఇద్దరి మధ్య ఓటు నిష్పత్తి ఇచ్చాడు. ఓడిన వాడి కన్నా గెలిచిన వాడికి ఓడిన వాడికి 312 మెజారిటీకి వచ్చాడు. అంటే ఈ డిఫరెన్స్ ఇచ్చాడు. ఈ 13:19 ఉంది కదా, భేదం ఎంత? 6 అంటే 6 భాగాలు ఈక్వల్ టు 312. అయినా ఓడిన వాడికి వచ్చిన అభ్యర్థి ఓడిన అభ్యర్థి కలిగింది కదా, ఓడిన వాడికి ఎంత? 13 అంటే తక్కువ ఉంది. ఓడిన వాడు ఎక్కువ ఉంటే గెలిచిన వాడు అంటే 13 భాగాలకి ఎంత? 13/16 13/6 ఇంటూ 312 6 6 13 26 13 65 అంటే ఓడిన వాటి 625 వచ్చినాయి.
ఇంకా గెలిచిన వాడికి అంటే సేమ్ 19/6 into 3 వరకు వేసేసి గెలిచిన వాడికి ఓట్లు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ 13. శ్రీనివాస్ గోపిల ఆదాయ వ్యయాల మధ్య నిష్పత్తి 7:5 5:3 అయినా ఎవరు ఎక్కువ ఖర్చు చేశారని చెప్తుంది. ఇప్పుడు ఏమి ఇచ్చింది? శ్రీనివాస్ గోపిల ఆదాయ నిష్పత్తి ఇచ్చింది, వ్యయాల నిష్పత్తి ఇచ్చింది. సపోజ్ శ్రీనివాస్ ఆదాయ వ్యయాలను ఇలా రాస్తున్నాం. శ్రీనివాస్ ఆదాయం వ్యయం, ఆ శ్రీనివాస్ ఆదాయం ఎంత 7, అంటే దీంట్లో ఇది శ్రీనివాస్ అవుతుంది, ఇది గోపి అవుతుంది. శ్రీనివాస్ గోపి. శ్రీనివాస్ ఆదాయం ఎంత 7, శ్రీనివాస్ వ్యయం ఎంత అని 5 ఇది రాసుకోవాలి. గోపి ఆదాయం ఎంత అని 7, గోపి ఆదాయం 5, వ్యయం ఎంత అని 3. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది డిఫరెన్స్ 7, 5 డిఫరెన్స్ ఎంత 2, 5 2 సమానం ఉన్నాయి. సమానం ఏం చేసుకోవాలి మనం? ఇప్పుడు ఒకరికి ఎక్కువ అనుకో, ఎవరికైతే ఎక్కువ దాన్ని బట్టి ఆన్సర్ చేస్తుంది. కానీ సమానం కాబట్టి మనం ఈ ఫస్ట్ ఆదాయాన్ని సమానం చేసుకోవాలి. సమానం అంటే 7 into 5, 7 into 5 ఎంత 7 into 5 అంటే దీన్ని 5తో గుణిస్తున్నాయి. 5 into 5 దీన్ని 5 ని 7తో గుణిస్తున్నాం. 7 into 3 into 7 అంటే 7 35, 5 20, 7 35, 3 20. అంటే శ్రీనివాస్ ఆదాయం 35, వ్యయమేమో 25, అంటే ఖర్చు ఎంత అవుతుంది 10. ఓకేనా? ఇక్కడ గోపి ఆదాయం 35, వ్యయమేమో 22 అవుతుంది. అంటే ఇది 18 పొదుపు 10, ఇక్కడ పొదుపు ఏముంది 14 అవుతుంది. పొదుపు తక్కువ ఏముంది కాబట్టి శ్రీనివాస్ ఎక్కువ ఖర్చు. నెక్స్ట్ రెండు రకాల పాలలో పాలు నీరు కూడా మధ్య నిష్పత్తి 15:7, 7:9 అయినా ఏ రకం పాలలో నీరు ఎక్కువ అని అడిగేది. సేమ్ ఇది కూడా పాలు నీరు రెండు రకాలు. ఫస్ట్ పార్ట్ ఫస్ట్ దాంట్లో పాలు ఉంటుంది. ఫస్ట్ పార్ట్ పాలు నీరు, సెకండ్ పార్ట్ పాలు నీరు. 7:9 ఏం చెప్తున్నాం? ఇప్పుడు ఈ మొదటి వేలు మనం ఈక్వల్ చేసుకున్నాం. ఈక్వల్ చేసుకున్నాం అర్థం అయిపోతుంది. దీన్ని ఈక్వల్ చేసుకోవాలంటే ఏమైనా కామన్ ఉందా? ఏం లేదు కాబట్టి 15 ని 7 కి చూపిద్దాం. 15 into 17 is 7 into 17. ఈ 17 ని 15 తో చూపిద్దాం. 17 into 15 is 9 into 15. ఓకేనా? ఈ 15 15 ఇంకా 5 15 ఇంకా 15 225 ఈస్ట్ 15 into 19 15 సేమ్ 225 15 into 35. ఇప్పుడు పాలు నీరు సమానంగా ఉన్నాయి. నీరు దేనికి ఎక్కువ ఉంది? 35 అంటే సెకండ్ పార్ట్ లో నీరు ఎక్కువ ఉంటుంది. ఏంటంటే భాగాల మధ్య తేడా సమానంగా ఉన్నప్పుడు పూర్వపదం ఎక్కడ ఎక్కువ ఉంటే అదే జవాబు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 14 మోడల్ చేద్దాం. రెండు క్లాసులలో పాలు నీరుల మధ్య నిష్పత్తి 1:2, 1:3. ఆ రెండు క్లాసుల్లోని పాలను వేరొక పెద్ద పాత్రలో పోయగా వచ్చే మిశ్రమంలో పాలు మరియు నీరు నిష్పత్తి. మొదటి పాత్ర నిష్పత్తి ఎంత? 1:2. రెండో పాత్రలో 1:3. అంటే మొదటి పాత్రలో పాలు నిష్పత్తి 1/, మొత్తం 1/1/3 2/1/2 అంటే 3. ఫస్ట్ సెకండ్ పాత్రలో 1:3 కాబట్టి 1/1/3 అంటే 4 3/1/3 అంటే 4. అంటే మొదటి క్లాస్లోనేమో పాలు 1/3, నీరు 2/3. రెండో దాంట్లో పాలు 1/4, నీళ్ళు 3/4. ఇవి రెండు కనుక పెద్ద పాత్రలో పోసి పెట్టాలి. పెద్ద పాత్రలో పోసినప్పుడు పాలు నీరు. మొదటి పాత్రలో పాలు ఎంత? 1/3. రెండో పాత్రలో పాలు ఎంత? 1/4. మొదటి పాత్ర నీళ్ళు ఎంత? 2/3. రెండో పాత్ర నీళ్ళు ఎంత? 3/4. దీనికి కాసాలు 3 4 12 అయింది. 12 అంటే 4 + 3/12 ఈస్ట్ 4/3 + 3/9 అంటే 7:17 అంటే ఈ రెండు పాత్రలోని పాలు నీళ్ళను పెద్ద పాత్రలో పోస్తే వచ్చే మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి
నిష్పత్తి ఎంత 7:17. ఓకేనా. నెక్స్ట్ 3 సమాన పాత్రలలో వరుసగా 3/5, 7/10, 11/15 బాగా పాలు కలవు. వాటిని పూర్తిగా నీటితో నింపిన తర్వాత వేరొక పెద్ద పాత్రలో పైగా వచ్చే మిశ్రమంలో పాలు నీరు నిష్పత్తి ఎంత అన్నది. ఇప్పుడు ఫస్ట్ పాత్రలో పాలు ఎంత 3/5 అంటే నీళ్ళు ఎంత అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ మొత్తం నింపినట్టుగా 2/5. సెకండ్ పాత్ర 7/5 పాలు నీళ్ళు ఎంత అని 3/5. థర్డ్ పాలు ఎంత 11/15. నీళ్ళు ఎంత అని 4/5. ఈ మూడింటిని వేరే పెద్ద పాత్రలో వస్తుంది సేమ్ యాడ్ చేసి అంటే 3/5 ప్లస్ పాలు 7/10 ప్లస్ 11/15 ఈస్ట్ 2/5 ప్లస్ 3/10 ప్లస్ 4/15. అంటే ఏం లేదు మనం పాలు నీళ్ళు నిష్పత్తి అంటే దీంట్లో ఫస్ట్ పాత్ర సెకండ్ పాత్ర సెకండ్ పాలు ఏమైనా ఫస్ట్ పాల నిష్పత్తి రాసుకున్నాం. నెక్స్ట్ నీరు నిష్పత్తి. ఇప్పుడు దీని సేమ్ ఏమైతే 30 అవుతుంది. 30 అంటే 5 6 18 ప్లస్ 13 21 ప్లస్ 15 22 బై 30 ఈస్ట్ 30 అంటే ఏమవుతుందండి 6 12 ప్లస్ 3 9 ప్లస్ 15 40 అంటే దీన్ని ఆన్సర్ అయిపోతుంది. 18 నుండి 30 క్యాన్సిల్ అయిపోతుంది. 18 40 అంటే 61 ఈస్ట్ 12 21 ప్లస్ 29 అంటే పెద్ద పాత్రలో వేయగా పాలు మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి 61 ఇష్టపడ్డాయి. నెక్స్ట్ 6 మీటర్ల పొడవు గల స్తంభపు నీళ్ళ పొడవు 15 మీటర్స్ అట. అదే సమయంలో రెండవ స్తంభపు నీళ్ళ పొడవు 6 మీటర్ల పొడవు స్తంభపు నీళ్ళ పొడవు 15 మీటర్లు. అదే సమయంలో రెండవ స్తంభపు నీళ్ళ పొడవు 25 మీటర్లు. రెండవ స్తంభం పొడవు ఎంత ఏం లేదు పొడవుల నిష్పత్తి వాటి నీళ్ళ నిష్పత్తి ఫస్ట్ దాన్ని ఎంత 6 మీటర్ సెకండ్ దాన్ని మనం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం ఈక్వల్ టు ఫస్ట్ దాన్ని నీళ్ళ పొడవు ఎంత 15 మీటర్స్. నెక్స్ట్ అదే సమయంలో రెండవ స్తంభం నీళ్ళ పొడవు ఎంత 25. ఓకేనా. అంతే మేడం మధ్య ఉండదు. అప్పుడు ఏమవుతుందండి 5 ఎక్స్ ఈక్వల్ టు 10. అదే నెక్స్ట్ ఒక స్టీల్ వ్యాపారి వద్ద గల 7 మీటర్ల పొడవు వల్ల స్టీల్ రాడ్ బరువు 42 కిలోలు, మరొక స్టీల్ రాడ్ బరువు 72 కిలోలు. ఆయన ఆ రాడ్ పొడవు సేమ్ ఫార్మ్. ఇప్పుడు ఫస్ట్ వాటి పొడవులు అంటే 7 మొదటి స్టీల్ రాడ్ పొడవు అంటే 7 సెకండ్ స్టీల్ రాడ్ పొడవు నేను అనుకోవాలి కాబట్టి ఎక్స్ అనుకుంటాను. ఈక్వల్ టు రెండవ స్టీల్ రాడ్ మొదటి స్టీల్ రాడ్ బరువు ఎంత 42, రెండవ స్టీల్ రాడ్ బరువు ఎంత 70. అంతే ఈక్వల్ టు మధ్య 42 into x equal to 7 into 72. 7 becomes 7 6. Last one 42 into x equal to 7 into 72. ये रकम ये रकम 12. So x equal to 12. అయినా రెండవ రాడ్ పొడవు ఎంత అండి 12 మీటర్స్ అన్న. నెక్స్ట్ మోడల్ స్ట్రిక్ట్ కదా. ఇప్పుడు మా బేసిక్గా నిష్పత్తి అనుపాతం నుండి వచ్చే క్వశ్చన్స్ ఈ ఎగ్జామ్ ఇలాంటి మోడల్స్ అవుతున్నారు కదా. ఒక రైతు వద్ద ఆవులు పావురం కలవు. వాటి తలల సంఖ్య 80, కాళ్ళ సంఖ్య 220. అయినా ఆవులు ఎన్ని అవుతుంది. ఇప్పుడు ఆ తలలు ఇచ్చిన తాళ్ళు ఈ రెండు సమానంగా ఉంటుంది. ఆవు తీసుకున్నాం. ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయంటే 4 ఉంటాయి. పావురంకి ఎన్ని కాళ్ళు ఉంటాయి 2 కాళ్ళు ఉంటాయి. సపోజ్ ఆవు పావురం మొత్తం తలల సంఖ్య 80 ఇచ్చింది. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి 84 ఎంత అంటే 328. ఓకేనా. ఈ పావురం మొత్తం తలల సంఖ్య అన్ని పావురాలే అనుకుంటారు. సపోజ్ 80 ఇంటూ దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి 2 అంటే 82 106. ఓకేనా. ఇప్పుడు వాస్తవికంగా ఉన్న కాళ్ళు ఎంత 220 మాత్రమే. అప్పుడు ఇలా వేసుకోవాలండి
320 మైనస్ 220 ఎంత ఇక్కడ రాసుకోవాలి అంత 220 మైనస్ 120 ఎంత 60 అంటే ఇది రేషియో ఏమవుతుంది 2:2 అంటే దీని రేషియో ఏమవుతుంది 3:5 అవుతుంది ఓకేనా అంటే ఆవులు పవర్ మధ్య నిష్పత్తి 3:5 ఇప్పుడు ఏమని ఆవులు ఎన్ని ఆవులు ఎంత 3/3+5 ఇంటూ మొత్తం తల సంఖ్య 8 అంటే 3/8 అంటే 8 పాలు అంటే 3 పాలు 30 ఆవు పాలు పవర్ ఎన్ని ఉన్నాయండి 50 రిమైండ్ మొత్తం 80 ఓకే సేమ్ ప్రాబ్లం ఒక గదిలో కొన్ని చీమలు కొన్ని సాలీలు కలదు తలల సంఖ్య 21 పాల సంఖ్య 36 అయినా చీమలు ఎన్ని అని సపోజ్ చీమలు ఎన్ని కాదు ఉంటాయండి 6 ఉంది సాలీలు ఎన్ని ఉంటాయి 8 ఉంటాయి ఓకేనా ఇప్పుడు సపోజ్ గదిలో మొత్తం చీమలు ఉన్నాయనుకున్నాం తల సంఖ్య 20 కాబట్టి చీమకున్న కాళ్ళు ఇంటూ 20 × 60 120 × 6 125 ఓకే నెక్స్ట్ సాలీలు ఉన్నాయి సపోజ్ సాలీలు ఎన్ని సాలీలు ఉండాల్సిన కాళ్ళు ఎన్ని తల అన్ని సాలీలు అయితే 20 × 8 20 × 160 ఓకేనా ఇప్పుడు కాళ్ళ సంఖ్య ఏమవుతుంది 136 అవుతుంది ఓకేనా ఇప్పుడు 136 -20 16 అవుతుంది 160 - 134 24 అవుతుంది 8 2 అంటే దీని రేషియో ఏంటంటే 3:2 అంటే గదిలో చీమలు సాలీల రేషియో అంటే నిష్పత్తి ఎంత 3:2 సో తల చీమల సంఖ్య చీమల సంఖ్య ఏమవుతుందండి 3/3+2 5 ఇంటూ తల సంఖ్య ఎంత మొత్తం 20 5 అంటే 3 4 12 సో టోటల్ చీమల సంఖ్య 12 సాలీలో ఏమైతే బ్యాలెన్స్ 8 ఓకే నెక్స్ట్ ఒక పార్కింగ్ లో వరుసగా కొన్ని స్కూటర్లు ఆటోలు కలవు వాటి సంఖ్య 40 మొత్తం వాహనాల సంఖ్య 40 చక్రాల సంఖ్య 90 స్కూటర్లు వేసిన దారుణాలు ఓకేనా ఇప్పుడు స్కూటర్లు సపోజ్ స్కూటర్ ఎన్ని ఉంటాయంటే 2 చక్రాలు ఉంటాయి ఆటోకి ఏమి ఉంటాయి 3 చక్రాలు ఉంటాయి సపోజ్ స్కూటర్ ఆటో ఇప్పుడు మొత్తం వాహనాల సంఖ్య 40 అంటే 40 × 2 స్కూటర్ గురించి ఆటోకి 3 చక్రాలు 40 × 3 అంటే 42 150 40 అవుతుంది 40 150 అవుతుంది ఓకేనా వచ్చిన వాస్తవం చక్రాల సంఖ్య ఎంత 95 అంట ఓకేనా ఫిగర్ తీసుకుంటాము 120 - 90 ఎంత అవుతుంది 20 80 - 90 90 - 80 ఎంత 15 అంటే దీని రేషియో ఏమవుతుంది 25:15 5 3 5 ఓకేనా అంటే ఇప్పుడు 5:3 రేషియోలో ఉంది 5:3 అంటే స్కూటర్ ఏమో 5:3 మన ఆటోలో ఏమో 3 ఓకేనా మొత్తం ఇప్పుడు స్కూటర్ కాబట్టి 5/5+3 8 ఇంటూ మొత్తం వాహనాల సంఖ్య 40 25 ఓకేనా స్కూటర్లు 25 ఉంటాయి ఆటోలు ఉంటాయి మిగిలిన 15 ఓకేనా ఇప్పుడు లాస్ట్ ఈ మెథడ్లో లాస్ట్ క్వశ్చన్ 320 రూపీస్ 320 రూపాయలని 40 మందికి పంచాలన్నమాట ప్రతి పురుషుడికి 10 రూపాయలు ప్రతి స్త్రీకి 5 రూపాయలు ఇవ్వాలన్నమాట అయినా స్త్రీల సంఖ్య ఏంటి మొత్తం అమౌంట్ ఎంత 320 రూపాయలు ఇంతమందిలో 40 మంది సపోజ్ అందరూ పురుషులే ఏర్పడుతుంది పురుషులు అంటే ఏమైందండి పురుషులు స్త్రీలు ఇప్పుడు 40 మంది పురుషులు అయితే 40 రూపాయలు 400 అమౌంట్ స్త్రీలు అంటే 40 మంది స్త్రీలు సపోజ్ 5 రూపాయలు 45 200 కానీ వాస్తవంగా ఉన్న అమౌంట్ ఎంత 320 ఓకేనా ఇప్పుడు 200 320 - 200 ఎంత 120 400 320 ఎంత 8 అంటే 42 43 అంటే రేషియో ఎంత 3:2 అంటే మొత్తం స్త్రీల సంఖ్య ఏంటా ఇది పురుషుల సంఖ్య ఇది పురుషులు ఇది స్త్రీ ఓకేనా ఇప్పుడు స్త్రీల సంఖ్య ఏమైందండి 2/3+2 5 ఇంటూ మొత్తం 40 మంది 5 ఒక సంఖ్యలో 10 రూపాయలు 5 రూపాయలు 2 రూపాయలు 2:3
3:5 నిష్పత్తిలో కలవు. ఆ సంచిలో మొత్తం 2025 రూపాయలు కలవు. అయినా ₹5.30 అని అడుగుతుంది. మన నిష్పత్తి ఇచ్చింది. మొత్తం ఏమేమి టైప్స్ ఉన్నాయంటే ₹10, ₹5, ₹2. ₹10, ₹5, ₹2. నిష్పత్తి ఎంత? 2, 3, 5. అంటే ఇది మొత్తం 10 × 20, 5 × 15, 2 అయితే 10. దీనికి మొత్తం ఎంతైందండి? 50 + 15 40 మొత్తం అంటే ₹45. ఈ మొత్తం ఎన్ని రూపాయలు అయినా ఈ 2025 అంటే మనం నాణ్య సంఖ్య కావాలంటే 2025 బై ఈ 45 45 × 45 × 45 205 కాబట్టి మొత్తం నాణ్య సంఖ్య 40. ఇప్పుడు మనకు కావాల్సింది ₹5 అంటే ఒక్కొక్క నాణ్య సంఖ్య 45. ఇప్పుడు ₹5 నోట్లు ఎన్ని అని ఉంటుంది అంటే ₹5 అంటే ఇక్కడ 15 శాతం. ₹5 ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు 2:5 నిష్పత్తి 3 × 45. ₹5 నోట్లు ఎన్ని ఉన్నాయి? 3 × 40 అంటే 135 నోట్లు కలవు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సంచిలో ₹50, ₹20, ₹10, ₹5 నోట్లు 1:2:3:4 నిష్పత్తిలో కలవు. మొత్తం ₹1,540. అయినా ₹20 నోట్లో ఇంత సేమ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ 3 నోట్లు ఇచ్చింటే 4 నోట్లు ఇచ్చింది అంతే. ఇప్పుడు టైప్స్ ఏంది? 50, 20, 10, 9. ఓకే. ఇప్పుడు నిష్పత్తి ఎంత? 1, 2, 3, 4. ఓకేనా? 50 22 అంటే దీన్ని ఇంటూ వేయాలి. 10 × 30, 5 × 4 20, 5 × 50 40, 90, 120, 140 మొత్తం 140 అంటే ఒక్కొక్క 4 140. సో ఇప్పుడు ఆ మొత్తం ఎంత ఇచ్చిండు? ఆ నోట్లో మొత్తం 1540 ఇచ్చిండు. ఈ 1540ని ఈ 140 భాగిస్తే మనకున్న ఒక్కొక్క నాణ్య సంఖ్య 14 క్యాన్సర్ 14 అంటే ఒక్కొక్క నోట్లో 11 ఉంటాయి. అంటే ఈ నిష్పత్తి ఎంత? ఇప్పుడు 1:2:3:4 ఇచ్చిండు. ₹20 నోట్ ఉన్నాడు. ₹20 అంటే 2. ఓకేనా? ఇప్పుడు ₹20 నోట్ల సంఖ్య నోట్లు ఎన్ని ఉన్నాయంటే ఈ 1:2:3:4లో 20కి సంబంధించిన నిష్పత్తి ఎంత? 2. సో 2 × 11 అంటే ₹20 22. ఇప్పుడు ఇంకో క్వశ్చన్. ఒక సంచిలో ₹50, 25 కలిగి 5:6:7 నిష్పత్తిలో కలవు. వాటి నాలుగు మొత్తం ₹107.25. మొత్తం అన్ని కలిపి ₹50, 25 మొత్తం కలిపి ₹105.25. అయినా ఒక్కొక్క నాణాల సంఖ్య ఎంత అని ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ₹1, 50 పైసలు, 25 ఓకే. వీటి నిష్పత్తి ఎంత? 5:6:7. వీటి అర్థం ఏమైందండి? ₹1 ప్లస్ 50 × 60 అంటే 50 పైసలు × 6 అంటే 300 పైసలు అంటే ₹3 ప్లస్ 25 పైసలు అంటే ₹1.75 అంటే ₹1.75. సో మొత్తం ఎంత అవుతుంది? 5 × 8 9.75 రూపాయలు. కానీ మనం మొత్తం ఇచ్చిన రూపాయలు ఎంత? 107.25. దీన్ని ఈ వచ్చిన సంఖ్యలు 9.75 డివైడ్ చేస్తే మనకు ఒక్కొక్క నాలుగు సంఖ్య వస్తుంది. సపోజ్ ఈ పాయింట్ క్యాన్సర్. సపోజ్ ఇది ఎంత అవుతుంది? 25 25 75 75 అంటే 22 25 25 ఓకేనా? ఇప్పుడు 25 × 100 100 72 25 50 50 25 ఓకేనా? 39 అంటే దీంట్లో ఒక్కొక్క నాణాల సంఖ్య 11 ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక మోడల్ 16. పాతులు గేదెల గుంపులో కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకి రెట్టింపు కంటే 24 ఎక్కువ అన్నమాట. అయినా ఆ గుంపులో గేదెల సంఖ్య ఎంత అని. సపోజ్ బాతులు మనం డక్స్ అనుకోవచ్చు. డక్స్ గేదెలు బఫెలో అనుకుంటాం. ఓకేనా? లెటర్ అబ్జర్వ్ చేద్దాం. బాతులు గేదెల గుంపులో కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకి రెట్టింపు కంటే 24 ఎక్కువ. సపోజ్ బాతుకి ఎన్ని కాళ్ళు ఉంటాయండి? 2 కాళ్ళు.
2 into b plus గేర్ ఎన్ని కావాలి 4 plus 4b equal to ఏమి ఇచ్చిన కాల సంఖ్య ఇదంతా కాల సంఖ్య తలాల సంఖ్య అంటే దట్టు ప్లస్ b పార్ట్ అనేది ఒక తలం ఉంటుంది కాబట్టి ఈ b ప్లస్ b తల సంఖ్య రెట్టింపు అంటే ఇంటూ 2 దీనికంటే ప్లస్ తల సంఖ్య రెట్టింపు కంటే 24 ఎక్కువ ఉంటుంది ప్లస్ 24 ఓకేనా ఇది సాల్వ్ చేద్దాం 2d ప్లస్ 4b ఈక్వల్ టు 2d ప్లస్ 2b ప్లస్ 25 2b 2b cancel 2b 4b minus 2b అయితే 2b అవుతుంది సో 24 అవుతుంది 2 into 12 సో గేర్ ఎంత అంటే 1 ఓకేనా నెక్స్ట్ 1/2 1/3 1/4 ఇలాంటి స్టాంప్ ఏంటంటే ఎల్సిఎం పెట్టాలి ఎల్సిఎం దాన్ని 12 అవుతుంది సో 12 రెండా ఈ 12 అంటే ఏమవుతుంది 6 ఈస్ట్ 3 into 4 అంటే 4 ఈస్ట్ 4 into 3 అంటే దీని నిష్పత్తి 6 ఈస్ట్ 4 ఈస్ట్ 3 ఓకేనా ఇప్పుడు దీని కూడా సేమ్ 2/3 ఈస్ట్ 3/4 ఈస్ట్ 5/8 దీని ఎల్సిఎం ఏమైతే ఎల్సిఎం జనరల్గా మనం జనరల్ ఫార్మాట్లో కనుక్కుందాం 3/4/8 2 ఐడెంటిఫై చేసుకోండి ఇట్లా బిగ్ నెంబర్ ఏదో చూసుకోవాలి బిగ్ నెంబర్ ఏది 8 దీన్ని అనుకోండి 8 గంటల 16 8 3 24 8 గంటల 16 అనేది 4తో మొత్తం 3తో 3 8 3 24 4తో మొత్తం 3తో మొత్తం సో షార్ట్ కట్ దీని నుంచి అనగానే దాని బిగ్ నెంబర్ దాని మల్టిప్లికేషన్ కన్ఫర్మ్ కావాలి సో 24 కాబట్టి 24 3 8 గంటల 16 ఈస్ట్ 4 6 18 ఈస్ట్ 8 3 3 15 ఈస్ట్ 16 18 50 ఆన్సర్ నెక్స్ట్ ది లాస్ట్ మోడల్ మీడియం a is to b equal to 4 is to 1 ఇచ్చినారు then square root of a by b plus square root of b by a ఎంత అనేది ఇప్పుడు a is to b equal 4/1 ఇచ్చింది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a by b ఏమైందండి స్క్వేర్ రూట్ ఆఫ్ 4/1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b by a అంటే రివర్స్ 1/4 4/1 అంటే 2 అయ్యింది ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 అంటే 1/4 సో ది ఆన్సర్ 2.5 ఓకే నెక్స్ట్ a is to b equal to 3 is to 4 అయినా 3a plus 4b ఈస్ట్ 4a plus 3b ఎంత అంటే a is to b equal to ఇచ్చాడు 3 is 4 ఇప్పుడు మనం ఏమనుకోండి ఇలా చదవాలి a equal to 3 అనుకోవాలి b equal to 4 అవుతుంది సో 3a plus 4b 3a 3 into 3 plus 4 into 4 ఈస్ట్ 4 into 3 plus 3 into 4 ఓకేనా 3 9 ప్లస్ 4 16 ఈస్ట్ 4 12 ప్లస్ 3 12 ఓకేనా 25 ఈస్ట్ 20 ఓకేనా a is to b equal to 3 is to 4 అయినా 3a plus 4b ఈస్ట్ 4a plus 3b అనేది 25 is to 24 సమానం ఓకే ఫ్రెండ్స్ దీంతో రేషన్ ఆ నిష్పత్తి భాగంలో క్లాస్ అయిపోయింది నెక్స్ట్ ఆటోమేటిక్లో వేరే టాపిక్ చెప్తున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్